సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్. అన్నవరంలో ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, ఎన్నికల్లో రాజా గెలిచే వరకు ప్రతి గ్రామంలోని ప్రచారం నిర్వహిస్తానన్నారు. అనంతరం కృష్ణుడు వర్గం టీడీపీని వీడి మంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ బలం మన పార్టీలోకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి శ్రీ యనమల కృష్ణుడు గారు మాట్లాడతారు. ఈరోజు మరి 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మీరు వేరే పార్టీలో ఉన్నాడు. మీరు చాలా చిన్న వయసు వాళ్ళు ఇందులో చాలా మంది ఇక్కడ మరి పార్టీని ఏ విధంగా నడిపారో మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి రామకృష్ణ గారు కూడా పదవుల దురుద్దేశంతో నాణ్య పదవులు ఆడింట్లో ఉండాలన్న దురుద్దేశంతో ఇప్పటికే మీ అందరికీ తెలుసు. ఎందువల్లంటే మరి ఆ అల్లుడికి ఇచ్చుకున్నారో, ఈయనకి ఇచ్చుకున్నారో, వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకున్నారో, ఎమ్మెల్సీ కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నా వరకు రాబోతుకి ఆయన పదవి ఇచ్చే ఉద్దేశం కారణంగా మరి రాజయ్య గారు, ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారు, మా బావ మురళీ గారిని అందరూ మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం, వారితో రేపు ప్రభుత్వం అయితే నీకు గుర్తింపు పదవి ఇస్తానని వారు చెప్పించడం, పదవులు ఎలా ఉన్నప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే నన్ను నమ్ముకున్నవాడు బాగు చేయడం, ఏది ఎలా ఉన్నా నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు గట్టిగా రప్పలా కాపాడడం. నేను ఏ నాయకుడిని నమ్ముకున్నా ఆ నాయకుడి యొక్క ఉన్నతిని కోరుతాను తప్ప కూడా ఉండే రెండే రకంగా నాకు ఎప్పుడు ఆలోచన లేదు. నల్ల డ్రెస్ చేయడానికి కూడా కౌంటింగ్ వేసి రాజయ్య గెలిపినబడి నాకు నల్ల డ్రెస్ రాజయ్య గారు, నేను అదేవిధంగా మీ అందరితోటి మరీ ముఖ్యంగా